Hello aspirants, this is Shanmukha Priya from Excel Civils Academy. ఈ రోజు ద హిందూలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. FATF అండ్ ఇండియాస్ ప్లేస్ ఆర్ ద ఇవాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ FATF అనేది. సో ఆ ఆర్టికల్ గురించి ఒకసారి చూద్దాము. India achieves outstanding outcome in FATF evaluation, important for your GS2 and GS3 papers. The mutual evaluation report of India, which was adopted at the FATF plenary held in Singapore from June 26 to 28, places India in the regular follow-up category, a distinction shared by only 4 other G20 countries. Asalu FATF ante enti ante Financial Action Task Force, which was set up after a G7 meeting. So FATF ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సజెస్ట్ మెజర్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, అండ్ ఆ మెజర్స్ అనేవి ఆ కంట్రీస్ ఫాలో అవుతున్నాయా లేదా అనేది ఎవ్రీ ఇయర్ ఇవాల్యుయేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఆ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఇండియాకి అవుట్ స్టాండింగ్ అవుట్కమ్ అనే ట్యాగ్ ఇచ్చారు. అండ్ ఇండియాతో పాటు అదర్ G20 కంట్రీస్లో ఓన్లీ 4 కంట్రీస్కి ఈ ట్యాగ్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనము ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాము ఆ ఇండెక్స్లో, అండ్ మన టార్గెట్ ఏదైతే సెట్ చేసిందో FATF మనం దాన్ని మీట్ అవుతున్నామని దాని అర్థం అనమాట. ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆన్ మనీ లాండరింగ్ FATF ఈజ్ అన్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1989 on the initiative of the G7 to develop policies to combat money laundering. అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే బ్లాక్ మనీని వైట్లో కన్వర్ట్ చేయడమే మనీ లాండరింగ్. అసలు ఎందుకు చేస్తారు మనీ లాండరింగ్ అంటే మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, డ్రగ్స్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఆర్ వెపన్ సేల్ కానీ ఇల్లీగల్గా. సో దాని నుంచి వచ్చే అమౌంట్ని లీగల్ మనీలోకి కన్వర్ట్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు, విచ్ ఈజ్ అన్ అఫెన్స్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. సో అది లా ప్రకారం కరెక్ట్ యాక్టివిటీ కాదు, మనందరికీ తెలిసిందే. మనీ లాండరింగ్ ఈజ్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో దాన్ని ఇరాడికేట్ ఆర్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి G7 కంట్రీస్ 1989లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశాయి. సో దీని ప్రైమ్ మోటో ఏంటి అంటే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి ఆర్ టోటల్గా అబాలిష్ చేయాలి అనేది ఈ టాస్క్ ఫోర్స్ ఎయిమ్ అనమాట. In 2001, its mandate was expanded to include terrorism financing. So 2001లో దానికి ఇంకొక ఎయిమ్ని కూడా ఇంక్లూడ్ చేశారు, విచ్ ఈజ్ టు స్టాప్ ది టెర్రర్ ఫైనాన్సింగ్. ఇప్పుడు మనకి టెర్రర్ యాక్టివిటీస్ జరగాలి అంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలి కదా, బీట్ గన్స్ ఆర్ బాంబ్స్ ఆర్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్. సో అవన్నీ కొనాలంటే మనీ కావాలి. సో ఆ మనీ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల టెర్రర్ ఫండింగ్ జరుగుతుందన్నమాట. సో టెర్రర్ ఫండింగ్ అనే ఆస్పెక్ట్ని కూడా 2001లో ఈ FATF లిస్ట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే ద పర్వ్యూ ఆఫ్ FATF విల్ ఇంక్లూడ్ ది టెర్రర్ ఫండింగ్ ఆల్సో. ద FATF secretariat is administratively hosted at the OECD in Paris, but the two organizations are separate. సో FATF secretariat అనేది OECD హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది, బట్ OECDకి FATFకి దాని వర్కింగ్లో ఏమీ రిలేషన్ లేదు. బోత్ ఆర్ సెపరేట్ ఎంటిటీస్, but the headquarters are located in Paris in the OECD building. It aims to generate the necessary political will to bring about reforms in the national legislative and regulatory reforms to prevent money laundering and financing of terrorist activities. Dini main aim, FATF main aim enti ante to encourage the governments and to encourage the governments to frame certain laws or control the illegal activities, so that money laundering activities అనేవి జరగకుండా ఉంటాయి. టెర్రర్ ఫండింగ్ ఎక్కడన్నా జరుగుతుంటే కనుక ఆపుతారు. అండ్ FATF ఎట్లా చేస్తుంది ఇవన్నీ అంటే FATF ఎవ్రీ ఇయర్ ఒక రివ్యూ చేస్తుంది అనమాట. ఎవ్రీ కంట్రీ రివ్యూ అనేది జరుగుతుంది. సో ఆ రివ్యూలో ఎవ్రీ కంట్రీలో అసలు టెర్రర్ యాక్టివిటీస్కి ఫండింగ్ ఎలా వస్తుంది అనే దాన్ని ఇవాల్యుయేట్ చేస్తారు. ఇది మ్యూచువల్ ఇవాల్యుయేషన్, అంటే బయట నుంచి ఎవరో వచ్చి చేయరు. ఈ కంట్రీస్, మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవే ఇవాల్యుయేట్ చేస్తాయి అనమాట, అంటే పియర్ రివ్యూ లాగా. సో వాటికి అవే ఇవాల్యుయేట్ చేసి ఒక లిస్ట్ని రిలీజ్ చేస్తారు, ఎవ్రీ కంట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుందనే లిస్ట్ని. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 40 members, 38 countries and 2 regional organizations. Those 2 regional organizations are European Commission and Gulf Cooperation Council. సో మెంబర్స్ అనేవాళ్ళు 40 ఉన్నారు యాజ్ ఆఫ్ టుడే. దాంట్లో 38 countries wherein India is also a member. India joined with observer status in 2006 and became a full member of FATF in 2010. India is also a member of FATF, and 40 members lo 38 are countries and 2 are these organizations, European Commission and Gulf Cooperation Council. The FATF plenary meets triannually.
అంటే ఇయర్లీ 3 times మీట్ అవుతుంది FATF plenary in February, June and October to take stock of mutual evaluation reports of the countries it reviews. సో అదే చెప్పాను కదా ఇందాక, ఇవాల్యుయేషన్ అనేది మ్యూచువల్గా ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ 3 times మీట్ అవుతారు. If a country appears to have major deficiencies in the AML CFT regime, it is put on a list of jurisdictions under increased monitoring, that is grey list. And if it fails to address FATF concerns, it is put on a high risk jurisdictions list or the black list. So FATFలో రివ్యూస్ జరుగుతాయి కదా, ఎవ్రీ కంట్రీలో మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి ఆర్ టెర్రర్ ఫండింగ్ ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే రివ్యూస్ జరుగుతాయి కదా. సో ఆ రివ్యూస్ అన్నీ చేసినాక గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్ కానీ కంట్రీస్ని ట్యాగ్ చేస్తారనమాట. గ్రే లిస్ట్ ఈజ్ ఆల్సో ఆన్ ద నెగిటివ్ సైడ్, బ్లాక్ లిస్ట్ ఈజ్ ఆల్సో ఆన్ ద నెగిటివ్ సైడ్. గ్రే లిస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్లో పెట్టాలి, అంటే కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి దాంట్లో, సో గ్రే లిస్ట్లో పెట్టాలని డిసైడ్ చేస్తారు. అండ్ సజెషన్స్ కూడా చేస్తారు, గ్రే లిస్ట్లో నుంచి ఎలా బయటికి రావాలి, మీ దగ్గర టెర్రర్ ఫండింగ్ని ఎలా ఆపాలి, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని ఎలా కంట్రోల్ చేయాలి అని FATF కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. 40+9 గైడ్లైన్స్ అంటారు వాటిని. సో ఆ గైడ్లైన్స్ అన్నీ సజెస్ట్ చేస్తుంది అనమాట FATF. అండ్ ఈవెన్ దో ద మెజర్స్ ఆర్ సజెస్టెడ్, ద రెమెడియల్ మెజర్స్ ఆర్ సజెస్టెడ్, and then also if the countries don't follow the remedial measures, they are put under the blacklist. సో ఈ లిస్ట్లో ట్యాగ్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆర్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ బీయింగ్ ట్యాగ్డ్ యాజ్ అ గ్రే లిస్ట్ కంట్రీ ఆర్ అ బ్లాక్ లిస్ట్ కంట్రీ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదన్నా వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండింగ్ కావాలి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఫండింగ్ కావాలి, ఆర్ సమ్ బ్యాంక్స్ లైక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఫండింగ్ తీసుకుంటాం కదా. సో FATF లిస్ట్ కింద మన కంట్రీ ఎలా ట్యాగ్ అయి ఉంది, ఏమన్నా మన కంట్రీ ఇన్ ద సెన్స్ ఏదన్నా కంట్రీ లోన్ కోసం అప్రోచ్ అయ్యేటప్పుడు సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఈ కేటగిరీని డెఫినెట్గా చెక్ చేస్తాయి అన్నమాట. బికాస్ టెర్రర్ ఫండింగ్ కానీ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కానీ అవి చేయకూడదు. ఇఫ్ ఏ కంట్రీ ఈస్ బీయింగ్ ట్యాగ్డ్ అండర్ ది గ్రే లిస్ట్ ఆర్ ది బ్లాక్ లిస్ట్, ఆ ఫండింగ్ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి కంట్రీస్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చాలా రోజుల వరకు ఇట్ వాజ్ ట్యాగ్డ్ అండర్ ది గ్రే లిస్ట్ ఆర్ ది బ్లాక్ లిస్ట్. సో పాకిస్తాన్కి ఎక్స్టర్నల్ ఫండింగ్ అనేది తగ్గిపోయిందనమాట. జస్ట్ లాస్ట్ ఇయరే పాకిస్తాన్ని గ్రే లిస్ట్ నుంచి బయటికి తీశారు, అంటే ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది గ్రే లిస్ట్ ట్యాగ్. సో ఇప్పుడు దానికి ఎక్స్టర్నల్ ఫండింగ్ దొరుకుతుంది, ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి కానీ ఆర్ కొత్త కొత్త స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ దానికి ఫండింగ్ దొరుకుతుంది. సో ఈ లిస్ట్ వల్ల ఇవి డిసడ్వాంటేజెస్ కంట్రీస్కి. సో వాటికి ఈజీగా మనీకి యాక్సెస్ ఉండదు అనమాట. సో ఏదైనా కంట్రీలో టెర్రర్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు అవి డెఫినెట్గా గ్రే లిస్ట్ కానీ బ్లాక్ లిస్ట్లో కానీ వెళ్తాయి. ఇండియాకు కూడా ఇప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్గా అవార్డు వచ్చింది. బట్ ఇంతకుముందు వాళ్ళు సజెస్ట్ చేసిన మెజర్స్ ఏంటి అంటే, సో డిజిటల్ కరెన్సీని ఎక్కువ యూజ్ చేయటం ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్రేమింగ్ స్ట్రాంగ్ లాస్ లైక్ PMLA యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఇట్లాంటి లాస్ అన్ని ఫ్రేమ్ చేయాలని గైడ్లైన్స్ ఉన్నాయి అనమాట. సో మనం కూడా రీసెంట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లోకి వచ్చేసాము. సో క్యాష్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అనేది చాలా తగ్గిపోయింది ఇండియాలో. సో FATF felt that the regulations are in place to reduce the money laundering activities or terror funding కానీ or weapons of mass destructionకి కావాల్సిన ఫండింగ్ కూడా ఇండియాలో ఎక్కువగా జరగట్లేదు అని చెప్పి FATF పియర్ రివ్యూలో ఆ రిపోర్ట్ వచ్చింది. సో హోప్ మీకు FATF అంటే ఏంటి, ఆ రివ్యూస్ ఎందుకు చేస్తారు, FATF గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్, ఆ లిస్ట్లో ఉండటం వల్ల కంట్రీకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఇండియాలో ఏమేమి లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు, టెర్రర్ ఫండింగ్ ఎలా జరుగుతుంది అండ్ మన కంట్రీలో ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారు టెర్రర్ ఫండింగ్ ఆపడానికి అండ్ వాట్ ఆర్ ది ఇంటర్నేషనల్ మెజర్స్ being taken to stop this terror funding or prevent money laundering activities annappudu you can quote this FATF and how FATF functions and what are its activities and what are the remedial measures suggested. So that is all for today, and as I say every day, there is no shortcut to success and there is no substitute for hard work. Thank you.